ఈరోజు ప్రసాద్ రాపటమేమో కానీ హాయిగా తిన్నామండి. గట్టిగా మాట్లాడకండి. ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్ కూడా వచ్చేస్తారు. అయ్య బాబాయ్. హాయ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ సార్. ఏంటి సంగతిలో ఏం నడుస్తుంది? ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే. కుదరలేదండి, హోటల్లో తిన్నా. ప్రసాద్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి. ఉమ్. ఓ, సత్య గారు సార్. జైత్రి ఎందుకు మిమ్మల్ని రమ్మందండి ఇందాక? అవునా? వెళ్ళండి, వెళ్ళండి. ఓకే. అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏడవండి రావు గారు, ఏంటి సంగతి? నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక ఆఫీస్కి వెళ్ళొస్తాను. వండుకున్నావా? హా, క్యారేజ్ కట్టుకున్నావా? కట్టుకున్నా. అయితే సరే వెళ్ళు. బాబు ఆఫీస్కా? అవునత్తయ్య గారు, ఆఫీస్కి. నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు. బ్లెస్ యూ, బ్లెస్ యూ. అంత బానే ఉందిగా? మార్నింగ్ బానే ఉందండి, కానీ రాత్రి అయితేనే. ఒసేయ్ రాధిక, నీ అమ్మ. ఏంటి అలా అరుస్తున్నావు? నే. అల్లుడు తాగొచ్చావా? ఆ, ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా. నువ్వు అత్తవే? పొద్దున్నే కదా బాబు దైవ సమానురాలు అన్నావు. అమ్మా దేవత, కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను. వారానికి 7 రోజులు ఎక్కడే పడిదంటావు? నీకు అసలేం పని ఉండదా? దాన్ని గారాభంగా పెంచావా, గాలి కొట్టి పెంచావా? ఉసిరిగాయలా ఊరిపోయింది ఏంటే? పవన్, దిస్ ఇస్ టూ మచ్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఓకే? ఏంటే టూ మచ్? నేనే వంట చేసుకొని, నేనే ఆఫీస్కి క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళి, మొగుడంటే రెస్పెక్ట్ లేదానే? నీ అమ్మ. బాబు మందేసిన మత్తులో ఈ మందాకినే తిడుతున్నావు. అబ్బో, మందాకిని పతివత శిరోమణి కూతురుని పెంచటం రాదు, కబుర్లు చెప్తున్నావంటే? దా ఇట్రా రా. ఏమన్నావు? దా. మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉంది? ఓ అదా. ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మీద అంత. రాధిక వస్తనా? రావు గారు మీరు మందేస్తారా? మందాకినికి మడతడిపోయిందిగా. మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఈసారి మందేసినప్పుడు కార్తీక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మందేసేయాలండి, అంత సెట్ అయిపోద్ది. అంతే అంటారా? అంతే అంతే. ప్రసాద్ గారు అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి, అమర్, ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొడ్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ పోజ్. ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. ప్రసాద్, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడొకడు. అమర్, ఇలా ఒక ఫోటో తీవా? ఛార్జింగ్ అయిపోయింది. జైత్రిని అడుగు, ఫోటో కావాలంట. ఫోటో ఇడికి. కార్తిక్, did you call me? జైత్రి, సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను జైత్రి. వాట్ యూ సే? ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేనేజ్. కార్తీక్ రమణవా? పర్మిషన్ కూడా అడగలేదు, యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి, నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డూ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? ఓ, అత్తర్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటదేంటిది?